హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూపై చంద్రబాబు దుర్మార్గపు వ్యాఖ్యలు. ఆవు నెయ్యి విషయంలో అసలు నిజాలు బయటకు రావడంతో కవర్ చేసే యత్నాలు. తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సామాన్య భక్తులు ఆగ్రహం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేయటం దుర్మార్గమని ఫైర్. శ్రీవారి ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యినే ఉపయోగించాం. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. నా కుటుంబ సభ్యులతో శ్రీవారి పాదాల వద్ద ప్రమాణం చేస్తా. మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేస్తారా? చంద్రబాబుకు వైవి సుబ్బారెడ్డి సవాల్. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు చంద్రబాబు విష ప్రచారం. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని భూమన డిమాండ్. తాడేపల్లిలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా నేతలకు దిశానిర్దేశం. విజయనగరానికి మధ్య శ్రీను, మన్యానికి పరీక్షిత్ రాజు, శ్రీకాకుళానికి కృష్ణదాసు, మరో 3 జిల్లాలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల నియామకం. రాజ్యాంగం, చట్టాల పట్ల లోకేష్ కు గౌరవం ఉంటే కరకట్టపై ఉన్న లింగమనేని భవనాన్ని కూలగొట్టించండి. లేని పక్షంలో కోర్టులో వ్యాజ్యం వేయాల్సి వస్తుందన్న విజయసాయి. మద్యం సిండికేట్ ద్వారా డబ్బులు కాజేయాలని చంద్రబాబు కుట్ర. నారావారి సారా ప్రజలు చీకొడతారన్న అంబటి. ప్రజల సొమ్ముతో రామోజీ సంస్మరణ కార్యక్రమం. సభ నిర్వహణకు 5 కోట్లు, ప్రభుత్వ యాడ్స్ కు మరో 5 కోట్లు. ఎల్లో మీడియాకు షాక్ ఇచ్చిన జత్వాని. తన కేసులో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదన్న ముంబై నటి. చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన రైతులు. రుణమాఫీ చేయాలని కోరుతూ ప్రజాభవన్ ముట్టడి. ప్రజాభవన్ దగ్గర రైతుల అరెస్ట్ ఖండించిన కేటీఆర్. రైతులు నిలదీస్తే అరెస్టు చేస్తారా అంటూ మండిపాటు. మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే, రాహుల్ గాంధీలకు హరీష్ రావు లేఖ. తెలంగాణ ప్రభుత్వ బడుల్లో 3D డిజిటల్ విద్యకు సన్నాహాలు. నిపుణులతో చర్చలు జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డులకు అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు. విధి విధానాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. తెలంగాణలో రైతుల పంటకు బీమా సౌకర్యం కల్పిస్తాం. ఇన్సూరెన్స్ కోసం 3,000 కోట్లు ఖర్చవుతుందన్న మంత్రి తుమ్మల. స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర. వైఎస్ జగన్ పై ఉన్న కోపాన్ని వాలంటీర్లపై చూపొద్దు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని సచివాలయ సంఘం నేత వినతి పత్రం. నా శాఖ కాదంటూ జారుకున్న మంత్రి పార్థసారథి. కోల్కతాలో ఆందోళనలు విరమించిన జూడాలు. శనివారం నుంచి విధుల్లో చేరనున్నట్టు ప్రకటన. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆందోళనలు విరమించిన జూడాలు. గోవాలో కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్. ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు కస్టడీకి ఇవ్వాలని కోరనున్న పోలీసులు. శంషాబాద్ నోవాటెల్లో కోల్డ్ చైన్ అండ్ బ్రోకెన్ సంస్థ సదస్సు. హాజరైన తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా బీసీ నేతను ప్రకటించండి. కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 100 రోజుల కూటమి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఎలక్షన్లో పంచిన డబ్బులు దోచుకున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి, ఆదిప్ రాజు ఫైర్. హైదరాబాద్ అంబర్పేట గాంధీ విగ్రహం వద్ద మద్యం మత్తులో యువకుడు హల్చల్. ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి. మహిళా ప్రయాణికురాలికి గాయాలు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల నెపంతో అంగన్వాడీ ఉద్యోగుల తొలగింపు. మద్దతుగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్యోగుల ధర్నా. తెలంగాణ సీఎం సహాయ నిధికి సింగరేణి సంస్థ భారీ విరాళం. 10,25,65,000 చెక్కును అందజేసిన కార్మిక సంఘాల నేతలు. నోటుకొచ్చిన ఆరోపణలు చేయటం కాదు, సీఎం చంద్రబాబు ఆధారాలు బయటపెట్టాలి. తిరుమల ప్రసాదం వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ డిమాండ్. నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల. సంతోషంలో రైతులు. ఎమ్మెల్యే రామారావు పటేల్కు కృతజ్ఞతలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మెక్సికో బృందం పర్యటన. ప్రకృతి వ్యవసాయంపై రైతుల నుంచి వివరాలు సేకరించిన బృందం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వాహనాన్ని అడ్డుకున్న రైతులు కూరగాయల మార్కెట్లో అధిక అద్దె వసూలు చేస్తున్నారని ఆందోళన. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేట్ల లీకేజీ పూడ్చివేత పనులు ముమ్మరం. నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతులు పనులు. మరో 4 రోజుల్లో లీకేజీల పనులు పూర్తి చేస్తామన్న అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా ప్రైవేటు ఆసుపత్రిలో కీచక డాక్టర్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన మహిళపై లైంగిక దాడి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుల ఆందోళన. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత. ప్రోటోకాల్ ప్రకారం వైఎస్ఆర్సీపీ నేతల బ్యానర్లు కట్టిన సిబ్బంది తమ నేతల బ్యానర్లు కట్టలేదంటూ టీడీపీ కార్యకర్తల ఓవర్ యాక్షన్. తిరుపతి జిల్లా సత్తెవేడులో పోలీసుల వేషంలో దొంగలు హల్చల్. సినీ ఫకీలో మహిళ మెడ నుంచి బంగారం చోరీ. మిలాదు నబీ ఊరేగింపులో ఉద్రిక్తత. హైదరాబాద్లో ఓ మహిళపై 2 యువకులు దాడి. నిందితులు అరెస్టు చేసిన పోలీసులు. మెడికల్ విద్యార్థుల జీవితాలు కూటమి ప్రభుత్వం లెక్కేలేదు. చంద్రబాబు నిర్ణయాలు దుర్మార్గమన్న వైఎస్ఆర్సీపీ నేత ఓబుల్ రెడ్డి. హైదరాబాద్లో మిలాదు నబీ సందర్భంగా రక్తదాన శిబిరం. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో భారీ మోసం. పోలీసుల మట్టు 33 లక్షలు కాజేసిన దుండగులు. 6 నిందితులు అరెస్ట్. సిద్దిపేట జిల్లా పెద్దగుండవెల్లిలో ఉద్రిక్తత. వైద్యుడి నిర్లక్ష్యంతో వ్యక్తి చనిపోయాడని గ్రామస్తులు ఆందోళన. కేంద్ర సహాయ మంత్రి రవనీత్ సింగ్ పై కేసు. రాహుల్ గాంధీ ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు. నా హత్యకు భారత్ కుట్ర చేస్తోంది. అమెరికా కోర్టును ఆశ్రయించిన ఖలిస్తాన్ వేర్పాటువాది పన్ను. 500కే గ్యాస్ సిలిండర్. గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా స్కూటీలు. హర్యానా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన నడ్డా. బీహార్లో 21 ఏళ్లకు నిప్పుపెట్టిన దుండగులు. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసిన నితీష్ ప్రభుత్వం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ డీజీపీ. టెలికాం కంపెనీలకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. ఏజీఆర్ బకాయిలపై పునర్విచారణకు నిరాకరణ. టెలికాం సంస్థల పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. అతిషి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. ఈ నెల 21న ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం. తొలి టెస్టులో భారీ స్కోర్ దిశగా టీమిండియా. 108 బంతుల్లో సెంచరీ చేసిన అశ్విన్.